వెల్కమ్ బ్యాక్. ఇక సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నెరేడ్మెట్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 నిందితులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిన్న ఉదయం ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వేట మొదలుపెట్టారు. ఒకవైపు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ మరోవైపు టెక్నాలజీని ఉపయోగించి నిందితుల జాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బాలు, కృష్ణ, కిరణ్, అజయ్ల ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పోలీసుల రాకను పసిగట్టి ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ తప్పించుకున్నాడు. విజయ్ కుమార్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నెరేడ్మెట్లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, మొత్తంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే పురోగతి సాధించారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. నెరేడ్మెట్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు అయితే పురోగతి సాధించారు. ఏదైతే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ 4 అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలోని బాలు, కృష్ణ, కిరణ్, అజయ్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అదే ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ తో మాత్రం పలారీలో ఉండడంతో పోలీసులు అతని కోసం అయితే గాలిస్తున్నారు. ఏదైతే నిన్న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఒక బాలిక గంజాయి సేవించి 5 అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి అయితే ఏదైతే కాచిగూడ కేసులో కంప్లైంట్ ఫైల్ చేయడంతో అది 0 ఎఫ్ఐఆర్ చేసి నేరేడ్మెట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీసులు కూడా అప్రమత్తమై ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా 5 నెలల కిందట ఈ బాలికపై అత్యాచారం పాల్గొన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ బాలికను ట్రాప్ చేసి మొదటగా ఏదైతే నిందితుడు విజయ్ కుమార్ అయితే ఆమెను అత్యాచారం చేశారో అతను తర్వాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో బాలు, కృష్ణ, కిరణ్, అజయ్ వీళ్ళందరితో కూడా ఆ బాలికపై అత్యాచారం చేయించడంతో పలుమార్లు చేయించడంతో ఆమె గర్భం దాల్చడంతో ప్రస్తుతం ఈ విషయం అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా గర్భం దాల్చడంతోనే ఆ తల్లి నిలదీయడంతో ప్రస్తుతం జరిగిన ఉదంతం మొత్తం తల్లికి చెప్పడంతో కాచిగూడ పిఎస్ అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ విషయం మొత్తం నెరేడ్మెట్ పిఎస్ పరిధిలో జరగడంతో అక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసి అది నెరేడ్మెట్ పోలీసులకు అయితే ట్రాన్స్ఫర్ చేయడంతో ప్రస్తుతం పోలీసులు అయితే అప్రమత్తమై ఈ కేసు అయితే పూర్తిగా విచారించారు. ముఖ్యంగా ఇందులో బాలు, కృష్ణ, కిరణ్, అజయ్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.